హలో మేడం బంగారం చాలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనోనే తీసుకొచ్చేసాడు మ్యావరిక్ 440 ఒక ఫస్ట్ లుక్ ప్రీవ్యూ వాక్ అరౌండ్ అనమాట. హీరో మోటోకార్ప్ మన ఇండియాస్ లార్జెస్ట్ సెల్లింగ్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఫ్లాగ్షిప్ మోడల్ అంటే హైయెస్ట్ కెపాసిటీ మోడల్ ఫస్ట్ టైం వాళ్ళు లాంచ్ చేశారు. ఇది సేమ్ మన హార్లీ డేవిడ్సన్ 440 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేయబడింది X440ని అదే ఇంజిన్తో. కానీ ప్లాట్ఫామ్ కంప్లీట్లీ చేంజ్ అండ్ దీనిలో ఏమేమి మార్పులు ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఒక్కసారి బండిని చూసినట్లయితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇది ప్రాపర్ రెట్రో రోడ్స్టర్ డిజైన్. మీకు ఒక కంప్లీట్ వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను. ఇది మ్యాట్ బ్లాక్ కలర్ అనమాట. సో దీంట్లో 3 వేరియంట్లు వస్తున్నాయి. బేస్ వేరియంట్, మిడిల్ వేరియంట్ అండ్ మనకి ఈ టాప్ ఎండ్ వేరియంట్. సో టాప్ ఎండ్ వేరియంట్లో మనకి 2 కలర్లు మాత్రమే లభిస్తాయి. ఒకటేమో ఈ మ్యాట్ బ్లాక్ కలర్, ఇంకోటేమో మనకి గ్లాస్ బ్లాక్ కలర్. బేస్ వేరియంట్లో వైట్ కలర్ ఒకటే ఉంది అండ్ మిడిల్ వేరియంట్లో మనకి బ్లూ అండ్ రెడ్ 2 కలర్స్ ఉన్నాయి. సో బేస్ వేరియంట్లో ఏంటి అంటే మనకి ఓన్లీ స్పోక్ వీల్స్ లభిస్తాయి విత్ ట్యూబ్ టైర్స్ అయితే సేమ్ కానీ ఆ ట్యూబ్తో పాటు వస్తాయి. మళ్ళీ సెకండ్ వేరియంట్లో ఏదైతే రెడ్ బ్లూ కలర్స్ ఉన్నాయో దాంట్లో ఓన్లీ మనకి అలాయ్ వీల్స్ వస్తాయి విత్ ట్యూబ్లెస్ టైర్స్, మిగతా అంతా సేమ్. అండ్ దీంట్లో మనకి అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఈ ఇంజిన్ ఫిన్స్, ప్రిసైజ్ కట్ ఇంజిన్ ఫిన్స్ వస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. హీరో కనెక్ట్ యాప్ ద్వారా మనకి బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో ఎక్విప్ అయిన స్పీడో కన్సోల్ అనేది వస్తుంది. అండ్ అంతే అండి, మిగతా ఎక్విప్మెంట్ అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం బండి గురించిన ఓవర్వ్యూ చూద్దాం. సో మ్యావరిక్ అనే పదానికి అర్థం ఏంటి, అని మీరు చూసినట్లయితే ఒక యూనిక్ స్టాండ్ అవుట్ ప్రపోజిషన్ అనమాట. అంటే నార్మల్ పబ్లిక్లో, నార్మల్ క్రౌడ్లో కంటే ఒక డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేసే అతన్నే మ్యావరిక్ అంటారు. అంటే పర్సన్ ఎవరైతే ఏ రూల్స్ ఫాలో చేయడు, అంటే ఒక రెగ్యులర్ స్టేటస్ కో అయినా ఫాలో చేయడు, ఆయనకంటూ ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆయన ప్యాషన్ని ఫాలో చేస్తాడు, ఆయన డ్రీమ్ని ఫాలో చేస్తాడు, ఆయన విజన్ని ఫాలో చేసే మనిషిని మ్యావరిక్ అని పిలుస్తారనమాట. సో ఇది ఒక కొత్త సెట్ ఆఫ్ రూల్స్ని తీసుకొస్తుంది, కొత్త సెగ్మెంట్ని సృష్టిస్తుంది. చూసినట్లయితే హెడ్ ల్యాంప్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో పాటు ఇక్కడ లాంచ్ చేయబడింది. ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ చూసినట్లయితే మనకి 43mm ఓపెన్ కార్ట్రిడ్జ్ ఫోక్స్ అనేది ఆఫర్ చేశారు మనకి, టెలిస్కోపిక్ ఫోక్స్. దీనివల్ల మనకి రైడ్ క్వాలిటీ, కంఫర్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మెజారిటీ ఇది మాస్ ఫార్వర్డ్ డిజైన్ కాన్సెప్ట్తో చేయబడింది, అందుకనే ఫ్రంట్ అనేది మీకు ఇంకా బల్కీగా కనిపిస్తుంది. అండ్ మెటల్ పార్ట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయబడ్డాయి. ఇది మెటల్, ఇది మెటల్, ఇది మెటల్, ఇది కూడా మెటల్ అనమాట. సో ఆల్మోస్ట్ ట్యాంక్ నుంచి ఫ్రంట్ ఫెండర్, సైడ్ ప్యానల్స్ అన్నీ కూడా మెటల్ పార్ట్స్ యూజ్ చేయడం మనము చూస్తున్నాం. దానివల్ల మనకి బిల్డ్ క్వాలిటీ అనేది హైలైట్ చేయబడుతుంది. ఇక్కడ ఫ్రేమ్ ఏమో చాసీ ట్రెలిస్ ఫ్రేమ్తో చేయబడింది. సో ఒక స్పోర్ట్ బైక్ అజిలిటీ ఇన్ రెట్రో రోడ్స్టర్, ఇది వాళ్ళు కాన్సెప్ట్ని పరిచయం చేయాలనుకుంటున్నారు మనకి. సో ఇక్కడ బ్రేక్ చూసినట్లయితే మనకి 320mm బెస్ట్ ఇన్ క్లాస్ 320mm డిస్క్. ఈ ప్రైస్ రేంజ్లో 320mm డిస్క్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఎవరు ఆఫర్ చేస్తలేరు. అరౌండ్ 1,99,000 స్టార్టింగ్ ప్రైస్లో 240mm రేర్ డిస్క్ అనమాట. అండ్ 150 సెక్షన్ రేర్ టైర్. ఇది రేర్ టైర్ ఏమో రేడియల్ రేర్ టైర్, దీనివల్ల వాటర్ ఛానలింగ్ కేపబిలిటీస్ బెటర్ ఉంటాయి కాబట్టి మనకి వెట్ సర్ఫేసెస్లో రోడ్ గ్రిప్ బెటర్గా ఉంటుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్గా ఉంటుంది, మీకు స్విచబుల్ ఏబిఎస్ అయితే కాదు. అండ్ టైర్ అనేది రేడియల్ టైర్, ఓన్లీ రేర్ టైర్ అండి. ఫ్రంట్ టైర్ నార్మల్ టైర్ అనమాట, అది మీరు గమనించాలి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ట్యాంక్ అండి. స్టీల్ ట్యాంక్ 13.5 లీటర్ కెపాసిటీతో పాటు ఇక్కడ చేయబడింది, మనకి ఇవ్వబడింది. అండ్ సీట్ హైట్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు, 805mm సీట్ హైట్తో పాటు మనకు ఆఫర్ చేయబడింది. మంచి స్పేస్ ఉంది రైడర్కి, అడిక్వేట్ స్పేస్ ఉంది పిలియన్కి. లేడీస్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. మరీ ఫస్ట్ ఫ్లోర్ టైప్ సీటింగ్ అయితే మనకి ఇవ్వలేదు. కొంచెం సీట్ పొడుగుంటే బాగుండేది, కానీ ఇది కూడా మేనేజబులే. అండ్ ఇంజిన్ చూసినట్లయితే మనకి X-Torque ఇంజిన్, అంటే మెయిన్ ఫ్లాట్ టార్క్ ఆఫర్ చేసే ఇంజిన్ అనమాట. ఇది 440cc సింగిల్ సిలిండర్ SOHC సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అండ్ 2 వాల్వ్ ఇంజిన్ అనమాట. దాంతోపాటు 27 bhp మ్యాక్స్ పవర్, 36 Nm మ్యాక్స్ టార్క్. అంటే మన హార్లీతో పోల్చుకుంటే ఒక 2 Nm తక్కువ టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ బండి చాలా లైట్ వెయిట్, అట్ ద సేమ్ టైం స్టర్డీలీ బిల్ట్ మోటార్ సైకిల్గా ఇది ముందుకు వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మోర్ దెన్ అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 175mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తుంది. దానివల్ల మనకి చక్కని, అంటే ఎటువంటి దిగులు లేదు, అంటే కింద స్పీడ్ బ్రేకర్స్ తగలడమో అది. ఇంకోటి ఏంటంటే సస్పెన్షన్ ట్రావెల్ కూడా 130mm సస్పెన్షన్ ట్రావెల్ ఆఫర్ చేస్తుంది ఫర్ గుడ్ రైడ్ క్వాలిటీ.
ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేశారు, వెనకాల మోనో షాక్ ఇవ్వలేదు. ఇది కూడా ఆ ప్రాపర్ రెట్రో థీమ్తో వెళ్ళడానికి. అండ్ ఎగ్జాస్ట్ అనేది మనకి ఒక మంచి షార్ట్ స్టబ్బీ ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఇది మనము దీన్ని ఒకసారి స్టార్ట్ చేసినట్టయితే మనకి ఎగ్జాస్ట్ నోట్ మనం విందాము. చూడొచ్చు ఆ డుగ్ సౌండ్ ఏదైతే ఉందో ప్రాపర్ రెట్రో రోడ్స్టర్ ఆ సౌండ్ వచ్చేటట్టు వీళ్ళు ఇక్కడ మనకి ఇది చేశారు. సో ఇది స్పోర్ట్ బైక్ లెక్క మీకు అటువంటి సౌండ్ ఇవ్వదు, కానీ ఒక ప్రాపర్ రెట్రో రోడ్స్టర్ ఫీలింగ్ అనేది మనకి కలిగిస్తుంది. నెక్స్ట్ వెనకాల చూసినట్లయితే మనకి ఈ చక్కని పిలియన్ బ్యాక్ రెస్ట్ ఆఫర్ చేశారు. సో అది చాలా మంచి ఫీల్ అనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే మీరు ఒకలాంటి హెచ్ షేప్డ్ టెయిల్ ల్యాంప్ మనకి ఇక్కడ లభిస్తుంది, అదొకటి గమనించాలి. అండ్ టర్న్ బ్లింకర్స్ కూడా ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్, హ్యాజర్డ్ లైట్ స్విచ్తో పాటు మనకి లభిస్తుంది. చూసినట్లయితే చూడొచ్చు చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. చూడండి గోల్డెన్ అవర్లో షూట్ చేస్తున్నాము అండ్ అబ్సల్యూట్లీ డివైన్ ప్లేస్లో ఉన్నాము. రన్ ఆఫ్ కచ్, రన్ ఉత్సవ్ టైంలో వచ్చామన్నమాట. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ టూరింగ్ ప్లేసెస్, చాలా చక్కని జనాలు కూడా. హ్యాండిల్ బార్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, సీటింగ్ పోస్చర్తో పాటు ఇంత వైడ్ హ్యాండిల్ బార్ మనకి ఈ సెగ్మెంట్లో లభించదు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రిలాక్స్డ్ సీటింగ్ పోస్చర్ అండి. అండ్ ఫుట్ పెగ్స్ కూడా మనకి సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్, మరీ ముందు ఏమి ఇవ్వలేదు. సో చాలా ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనకి వస్తుంది. అండ్ ఫోమ్ ఏమో ప్రీమియం క్వాలిటీ ఫోమ్ మనకు ఆఫర్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మ్యావరిక్ అనే 3D బ్యాడ్జింగ్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ క్రాష్ గార్డ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఎవరైతే ఫస్ట్ బుక్ చేస్తారో బండిని, అది ఫస్ట్ 100 బుకింగ్స్ అయిన మీరు తెలుసుకోండి, దాంట్లో 10,000 రూపీస్ వర్త్ యాక్సెసరీస్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. అంటే ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో ఫస్ట్ లాట్లో, ఆ ఫస్ట్ లాట్ బుకింగ్ చేసే వాళ్ళకి 10,000 రూపీస్ వర్త్ యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఈ బండి దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది, టార్క్ ఆఫర్ చేస్తుంది, ఒక టూరింగ్ కంపానియన్గా మీకు ముందుకు వస్తుంది ఈ ప్రైస్లో, ఈ ధరలో. అది మెయిన్. ఎందుకంటే 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి కొనే కంటే అదే కైండ్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ, అదే కైండ్ ఆఫ్ భరోసా, అదే కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ మనకి ఆల్మోస్ట్ సగానికి సగం ప్రైస్కి వస్తుంది. ప్లస్ ఇంత గుడీస్ ఆఫర్ చేస్తాం, ప్లస్ 5 years 70,000 కిలోమీటర్ వారంటీతో పాటు వస్తుంది. సో అది చాలా చాలా గొప్ప విషయం. సర్వీస్ ఇంటర్వెల్ ఏమో 6,000 కిలోమీటర్స్కి సర్వీస్ ఇంటర్వెల్ అనమాట. ఆ విషయం మీరు గమనించాలి. అండ్ ముందు మీరు చూడొచ్చు చాలా ఎంత చక్కగా అనిపిస్తుందో. అండ్ ఒకసారి మనం స్పీడోమీటర్ యానిమేషన్ చూద్దాము. స్పీడోమీటర్ యానిమేషన్ చూసినట్లయితే మనకి ఇది స్పీడోమీటర్ యానిమేషన్ అండి. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆఫర్ చేస్తుంది, ప్లస్ హీరో కనెక్టెడ్ బైక్ ఫీచర్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 35+ కనెక్టెడ్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ లాస్ట్ పార్క్ లొకేషన్, జియో ఫెన్సింగ్, సో రెగ్యులర్ మన వెహికల్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. ఇది మనకి ఇవ్వబడిన USB ఛార్జింగ్ సాకెట్ అనమాట. ఇది కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. బ్లూటూత్ 3.0ది స్టార్టర్ బటన్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్, హ్యాజర్డ్ లైట్ స్విచ్, SOS బటన్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. స్లిప్పర్ క్లచ్తో పాటు ఆఫర్ చేయబడింది. ఇది ట్రాక్షన్ కంట్రోల్ దీంట్లో ఇవ్వబడలేదు, అదొక విషయం మీరు గమనించాలి. అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. నేను చెప్పినట్టు బండి ఒక ధర మీరు చూసినట్లయితే 1,99,000 బేస్ వేరియంట్, ఏదైతే స్పోక్ వీల్స్ వేరియంట్ ఉంటుందో. దాని తర్వాత మిడిల్ వేరియంట్ ఒకటి ఉంది. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్. దీంట్లో 2 కలర్సే మీకు, ఒకటి మ్యాట్ బ్లాక్ లేకపోతే గ్లాస్ బ్లాక్. అండ్ ఇది 2,24,000 ఎక్స్ షోరూమ్ అనమాట. సో ఈ బండి మీకు నచ్చిందా లేదా, దీంట్లో నచ్చిన విషయం ఏంటి అంటే ప్రైజింగా, ఓవరాల్ ప్యాకేజా? ఎందుకంటే 320mm డిస్క్, 43mm టెలిస్కోపిక్ ఓపెన్ కార్ట్రిడ్జ్ ఫోక్స్, స్లిప్పర్ క్లచ్, అండ్ దగ్గర 36 Nm టార్క్, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు ఇన్ని ఫీచర్స్, ఇంత ఎక్విప్మెంట్ వేరే బండి మనకి ఈ ప్రైస్లో ఆఫర్ చేయదు. సో అది హ్యాట్స్ ఆఫ్ టు హీరో అని నేను నమ్ముతున్నాను. ఇది బండి యొక్క ఫస్ట్ లుక్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను రేపు బండిని రైడ్ చేస్తాను, రైడ్ చేసి రైడ్ రివ్యూ, టాప్ స్పీడ్ అంతా కూడా నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్.